హాయ్! ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చి హాట్ పొంగల్ అండ్ చట్నీ. ఫస్టు పెసరపప్పు, బియ్యం వేసి కొంచెం నానబెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలి అది. కుక్కర్ పెట్టి ఆయిల్ 1 స్పూన్, ఘీ 1 స్పూన్, అందులోనే ఆవాలు, జీలకర్ర, మిరియాలు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. కరివేపాకు, మిర్చి, ఆనియన్ వేసి వేపాలి. 1 గ్లాస్ బియ్యము, హాఫ్ పెసరపప్పు వేసుకొని 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ గ్లాస్ తీసుకొని పక్కన నానబెట్టుకున్నాం కదా, అందులోకి పోపు వేగాక పోపు వేపుకోవాలి బాగా. త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్, అవి బాగా మరుగుతున్నాయి. మరిగినప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని నానబెట్టిన పెసరపప్పు, బియ్యం వేసి 2 విజిల్స్ పెట్టాలి. పెసరపప్పు వేసుకున్నాక కొంచెం కలపాలి ఫస్ట్. కుక్కర్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో గ్యాస్ మీద ఈలోపు మనం చట్నీ రెడీ చేసుకుందామండి. కొంచెం చింతపండు కూడా పక్కన నానబెట్టుకోవాలి చట్నీకి. కడాయి పెట్టి కొన్ని పల్లీలు, పల్లీలు వేసి బాగా వేపుకోవాలి. పల్లీలు వేగాయి. మిర్చి అనేటివి హాఫ్ తుంచి వేయడం వల్ల కొంచెం బయటకి అనేటివి ఎగరవు, అందుకు కొంచెం హాఫ్ తుంచి వేయాలి. కొద్దిగా ఆయిల్ వేసి బాగా వేపాలి మిర్చి కూడా. ఇవి చల్లారనివ్వాలి. బాగా వేపేసి ఇవి కూడా పక్కన పెట్టేసి చల్లారనిచ్చాక ఆ లోపల 2 విజిల్స్ వస్తాయి. ఒక 5 మినిట్స్ పెట్టాలండి. 5 మినిట్స్ కూడా అవసరం లేదు, జస్ట్ అట్లా కలిపేసి ఒక 2 మినిట్స్ చాలు.
ఈలోపు అది 2 మినిట్స్ మగ్గే లోపలే మనం చట్నీ రెడీ చేసుకుందాము. చట్నీలోకి కొద్దిగా పల్లీలు, పచ్చిమిర్చి, తెల్లుల్లిపాయ వేసి వేపుకో. టేస్ట్ అయితే